ఈ నెల 8న హైదరాబాద్లో ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ లోపల భారీ ఎత్తున జరుగుతుంది. ఈ సభకు బీసీ విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగులంతా పెద్ద ఎత్తున హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఈ సభకు ఒక విశిష్టత ఉంది. గతంలో రొటీన్గా సభలు జరిగాయి, డైరీ క్యాలెండర్ అది. కానీ ఈరోజు బీసీల ఉద్యోగుల అస్తిత్వం ఉనికికి భంగం కలిగేటటువంటి పరిస్థితి విద్యుత్ విభాగంలో ఏర్పడ్డది. అందుకే దీనికోసం సమరశీల పోరాటాలు చేయవలసిన చారిత్రక అవసరం ఏర్పడ్డది. ప్రతి ఉద్యోగి, బీసీ ఉద్యోగి, ఓసీ ఉద్యోగి కానీ ఇంక ఇతర ఉద్యోగులు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తిప్పికొట్టడానికి, ప్రభుత్వాన్ని మెడలుంచి న్యాయం జరగడానికి ప్రతి ఒక్కరూ పాల్గొవాలి. మీరేం తుపాకులు పట్టని అవసరం లేదు, కట్టెలు పట్టుకొని రావాల్సిన అవసరం లేదు, రాళ్ళు పట్టుకొని రావాల్సిన అవసరం లేదు. కానీ మీరు పార్టిసిపేట్ చేస్తే మన బలాన్ని చూసి ప్రభుత్వం భయపడి మీకు న్యాయం జరుగుతుంది, మీకు ప్రమోషన్లు వస్తాయి. ఇక్కడ 4 డిమాండ్లు మెయిన్గా. ఒకటి, ప్రమోషన్లలో జరిగిన అవకతవకలను సరిదిద్ది మన కుమారస్వామి గారు చెప్పినట్టు నష్టపోయిన ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి, ఫస్ట్ డిమాండ్. రెండవది, విద్యుత్ సంస్థలో 24 మంది డైరెక్టర్లు ఉన్నారు, ఒక్క బీసీ లేకుండా ఇంతకు మొదలు. ఇప్పుడు ఖాళీ ఉన్నాయి. త్వరలో నియమించబోయే డైరెక్టర్ పోస్టు లోపల 24 మందిలో 12 మంది బీసీలు ఉంటేనే బతుకుతారు, లేకపోతే ఏ డైరెక్టర్ని కూడా ఆఫీసులో అడుగు పెట్టనీయం. ఇప్పుడు ఒక విద్యుత్ ఉద్యోగులే కాదు, వాళ్ళకి అండగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు అండగా నిలబడి తప్పనిసరి తిరుగుబాటు జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. దొడ్డి దారిన వక్ర మార్గాన ఏ డైరెక్టర్ని నియమించినా తిప్పి కొడతాం, తిరగబడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే చాలామంది సీనియర్స్ వాళ్ళందరూ చెప్తున్నారు, మాకు విద్యుత్ సంస్థ లోపల డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకుండా రాంగ్ పద్ధతిలో అవుతున్నామని చెప్తున్నారు, గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి విద్యుత్ ఉద్యోగ సంస్థలో నియమించబోయే డైరెక్టర్లలో మీ మెరిట్ ప్రకారమే, మీ యొక్క సీనియారిటీ ప్రకారమే, మీరు నిర్ణయించే సీనియారిటీ ప్రకారమే 24 మందిలో 12 జనాభా ప్రకారం మంది నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక మూడవ డిమాండ్కి వస్తే, టెంపరీ ఉద్యోగులు మొదట పర్మనెంట్ చేస్తామని ఊరిస్తూ ఉన్నారు 4-5 ఏళ్ళ నుంచి. 24,000 మంది ఆర్టిజన్స్, వారికి పర్మనెంట్ అన్నారు, తర్వాత ఆర్టిజన్ అన్నారు. ఆర్టిజన్ కూడా ఎక్కడ కాకుంటుంది. కాబట్టి ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా నియమించి పెన్షన్ బెనిఫిట్స్ కానీ ఇతర సౌకర్యాలు కానీ మొత్తం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక ఇవి రాష్ట్రానికి సంబంధించినవి. ఇక కేంద్రానికి సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి. ఇదే సందర్భంలో ఈ మహాసభ ద్వారా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి. మన రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో 70,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ అందులో బీసీలు మేము ఇక్కడ రిజర్వేషన్లు అవకతవకలు సరిదిద్ది రిక్రూట్మెంట్ పద్ధతిని సరిచేయడం వల్ల దాదాపు 35 నుంచి 40,000 మంది బీసీలు ఉన్నారు. కానీ ఉన్నత స్థాయి జాబుల్లో 50% మందికి పైగా ఉన్నారు బీసీలు. ఎక్కడ హెల్పర్గా, ఏఈలుగా, లైన్మెన్లుగా అక్కడ ఉన్నారు. ఉన్నత స్థాయి లోపల ఎస్సీలుగా, డైరెక్టర్గా 5%, 10% కూడా లేరు. కాబట్టి ఉన్నత స్థాయి పోస్టుల్లో బీసీ రావాలంటే డిఈలు రావాలి, ఎస్సీలు రావాలి, డైరెక్టర్లు కావాలి, చీఫ్ మేనేజర్లు కావాలంటే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఉద్యోగ సంస్థలలో అన్నిటికంటే బలమైన సంస్థ విద్యుత్ ఉద్యోగుల బీసీ సంస్థ. అంతేకాదు, ఏ ఉద్యమం చేపట్టినా ఢిల్లీలో, రాష్ట్రంలో చేపట్టినా తప్పనిసరిగా ఈ సంస్థనే అగ్రభాగాన్ని ఉంది. ఢిల్లీకి కూడా రైల్వే బోగీలు కట్టుకొని వచ్చి పార్లమెంటును ముట్టడించి నానా హంగామా సృష్టించినటువంటి గొప్ప చరిత్ర విద్యుత్ ఉద్యోగులు. కాబట్టి విద్యుత్ ఉద్యోగుల లోపల మిలిటెన్స్ ఉంది. మీరు అందరూ తప్పనిసరిగా ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, అందుకు రాజ్యాంగాన్ని సవరించాలి. ఎవరిచ్చే బిత్యం కాదు, మన హక్కు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తమ వంతు పాత్ర
జనాభా ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామిక వాటా. అందుకోసం బీసీ ఉద్యోగులందరూ ఉద్యమాలకు సిద్ధపడాలి. ఒక తరం ఉద్యమాలకు సిద్ధపడితేనే మనకు న్యాయం జరుగుతుంది, పర్మనెంట్ ఉండిపోతుంది. లేకపోతే బానిస బతుకులు బతకాల్సి వస్తుంది. ఉదాహరణకు చూస్తే బీసీ ఉద్యోగులను ఎంత చిన్న చూపు చూస్తుందంటే, బీసీలకు ఎక్కడ లేని విధంగా రిజర్వేషన్లో ఏ వర్గానికి లేని విధంగా క్రిమి లేయర్ విధించారు. నేను ఈ సభ్య సమాజానికి, పౌర సమాజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది మీకు దీని మీద అపోహ ఉంది. రిజర్వేషన్ వర్గాల్లో, బీసీ వర్గాల్లో బీసీలకు, పేద బీసీలకు, చాలా తక్కువ జాతి బీసీలకు ఇస్తే తప్పేముంది, క్రిమిలేయర్ పెట్టి ఇందులోనే బీసీలకు, బీద బీసీలకు ఇస్తే తప్పేముంది. చాలామంది మేధావులు, గహన మేధావులు ప్రశ్నలు వేస్తుంటారు. మీరు అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, రిజర్వేషన్ యొక్క ఉద్దేశము పేదరిక నిర్మూలన కాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడం అంతకంటే కాదు. రిజర్వేషన్ల యొక్క ఉద్దేశము సామాజికంగా 2 పర్పస్ పారామీటర్లు ఉన్నాయి. ఒకటి, సమాజంలో పేద కులాల గౌరవం పెరగాలి. పేద కులాల గౌరవం పెరగాలంటే డబ్బుంటే పెరగదు, ఆస్తుంటే పెరగదు, అంతస్తుంటే పెరగదు. అధికారం ఉంటే పేద కులాల గౌరవం పెరుగుతుంది. ఒక పేద కులం వాళ్ళు, ఒడ్డెరుళ్ళు, నాయబ్రాహ్మణులు మీటింగ్ చెప్తే వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టారు. కానీ అదే పేద కులాల నుంచి ఒక కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ అయితే స్టేజ్ మీద పిలిచి కూర్చోబెడతారు. పేద కులాల గౌరవం ఎప్పుడు పెరుగుతుంది? చదువు ద్వారా ఉద్యోగం, ఉద్యోగం ద్వారా హోదా, అధికారం ద్వారా కులాల గౌరవం పెరుగుతుంది. అందుకోసం రిజర్వేషన్లు పెట్టారు. ఓ ఎమ్మెల్యే అయితే గౌరవం పెరుగుతుంది, ఓ ఎంపీపీ అయితే ఇది గౌరవం పెరుగుతుంది, ఓ సర్పంచ్ అయితే గౌరవం పెరుగుతుంది. పేద కులాల యొక్క సామాజిక గౌరవం పెట్టడానికి అధికారం కావాలంటే రిజర్వేషన్ కావాలి. అందుకోసం రిజర్వేషన్లు పెట్టారు. కానీ డబ్బులు వచ్చి ఉయ్యాల రుంగనికే కాదు. అందుకే ఈ